ఎందుకు క్రౌన్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ట్రిక్కీ అండ్ టెక్నిక్ సెన్సిటివ్? అందరికీ నమస్కారం అండి. మనలో చాలా మందికి ట్రాన్స్ప్లాంట్ అనగానే అందరికీ ఒకే రకంగా ట్రాన్స్ప్లాంట్ ఉందని ఒక ఐడియా ఉంటుంది. అయితే ఫ్రంట్ సైడ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం విధానం వేరే, టెంపుల్ యాంగిల్స్ లో మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం వేరే, క్రౌన్ లో ట్రాన్స్ప్లాంట్ చేయడం వేరే, అట్లనే ఫేస్ లో ముస్టాష్ లో వేరుగా ఉంటుంది. అయితే క్రౌన్ అనగానే చాలా మందికి క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవద్దు, అది సక్సెస్ కాదని చాలా మంది చెప్తుంటారు. కొద్దిమంది డాక్టర్స్ కూడా క్రౌన్కి వెళ్ళొద్దు అని చెప్తుంటారు. రీజన్స్ వేరే ఉన్నాయి. ఎందుకు క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ అంటే ట్రిక్కీ, ఎందుకు క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ అంత టెక్నిక్ సెన్సిటివ్, ఎందుకు క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ రావని అందరూ అనుకుంటారు అనే దాని గురించి ఒక వీడియో చేద్దామని నేను చేయడం జరిగింది. బేసిక్గా ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల క్రౌన్ మనకు అంటే వర్టెక్స్ నెత్తి మీద అంటాం కదా, ఆ వర్టెక్స్ ఏరియా అనాటమీ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న మనకు న్యాచురల్ యాంగులేషన్స్ స్విర్ల్ కావచ్చు, లేకుంటే హై సర్జికల్ ప్రెసిషన్ కావచ్చు, సరిగా లేనప్పుడు క్రౌన్ లో మనం ఇంప్లాంట్ చేసే విధానం వల్ల రిజల్ట్స్ సరిగా రావు. అందువలన క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ఆల్వేస్ ట్రిక్కీ. అందులో మెయిన్ రీజన్ ఏంటంటే స్విర్ల్ ఉంటుంది, మనకు సుడి ఉంటుంది. సుడిలో మనకు గ్రాఫ్ట్స్ ఎలా ఉంటాయంటే యాంగులేషన్స్ ఫ్రంట్ లో మాదిరి ఫ్రంట్ ఉండవు, డిఫరెంట్ యాంగులేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటాయి. అది మనము ఫాలో అవ్వాలి. అదే విధంగా మనం ఇంప్లాంటేషన్ కూడా చేయాలి. అలా చేయాలంటే సర్జన్కి హై ప్రెసిషన్ స్కిల్ ఉండాలి. లేకపోతే మనం ఫ్రంట్ మాదిరి స్ట్రైట్ పెట్టుకుంటే డెన్సిటీ సరిగా రాదు, అది న్యాచురల్ గా ఉన్న నేటివ్ హెయిర్కి అక్కడ ఉన్న హెయిర్కి బ్లెండ్ అవ్వదు. సో అందువల్ల ఒక రీజన్ క్రౌన్ మనకు ఆల్వేస్ డిఫికల్ట్. రెండో రీజన్ ఏంటంటే క్రౌన్ ఆల్మోస్ట్ మనకు పెద్ద ఏరియా, లార్జ్ సర్ఫేస్ ఏరియా అంటాం. అక్కడ మనకు తక్కువ గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేస్తే విజువల్ రిజల్ట్స్ రాదు. క్రౌన్ లో ఎప్పుడు ఎక్కువ గ్రాఫ్ట్స్ పెట్టాలి. అందువల్ల మనం ఎన్ని గ్రాఫ్ట్స్ పెట్టినా కూడా విజువల్ రిజల్ట్స్ మనకు కనపడదు, కంటికి కనపడదు రిజల్ట్స్. ఎందుకు? లైట్ స్ట్రైట్ గా పడుతుంది మన నెత్తి మీద, అది చూసిన వెంటనే స్కిన్ కనపడుతుంది కానీ ఆ హెయిర్ కనపడదు. అదే ఫ్రంట్ అనుకోండి, ఇట్లా లైట్ పడినప్పుడు హెయిర్ మనకు బల్క్ ఒకదాని మీద ఒకటి ఉంటుంది కాబట్టి ఎక్కువ హెయిర్ కనపడుతుంది. మనం పారలాక్స్ ఎర్రర్ అంటాము ఇంగ్లీష్ లో. అయితే క్రౌన్ లో మాత్రం స్ట్రైట్ గా పడడం వల్ల, అక్కడ ఫ్లాట్ గా ఉండడం వల్ల మనకు స్కిన్ ఎక్కువ కనపడుతుంది. అందువల్ల విజువల్ రిజల్ట్స్ మనకి క్రౌన్ లో ఎక్కువ నంబర్ పెడితే తప్ప మనకు కనపడదు. ఇది ఒక రీజన్. తర్వాత రీజన్ ఏంటంటే చాలా మందికి తెలియకుండా గ్రాఫ్ట్స్ మనకు డోనర్ ఎస్టిమేషన్ వేయకుండా చాలా మంది ఏం చేస్తారు, ఫ్రంట్ చేయకుండా క్రౌన్ లో చేస్తారు ట్రాన్స్ప్లాంట్. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్ కి ఫ్యూచర్ లో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ టైం ఫ్రంట్ రాదు, క్రౌన్ లో పెడితే రిజల్ట్స్ రాదు, ఫెయిల్ అవుతుంది. అందువల్ల డోనర్ అవైలబిలిటీ లేకపోతే క్రౌన్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం మంచిది కాదు. అది మీ డాక్టర్ గారు చూడాలి, చెప్పాలి, మీ ఏజ్ ఎంత అని చూసి దాని తర్వాత మనం క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం మంచిది. ఇవన్నీ మనం ఫాలో అయితే క్రౌన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ తక్కువ. కానీ ఈ పేషెంట్కి మేము క్రౌన్ లో ఒకసారి చేయడం జరిగింది. అయితే అందరికీ ఆ విధంగా కుదురుతుందని నేను అనుకోవడం లేదు. ఒక్కొక్క పేషెంట్కి, చాలా మందికి క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళకి సెకండ్ సెషన్ మస్ట్. డిపెండింగ్ ఆన్ సిచ్యుయేషన్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ 80% వాళ్ళకి క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి సెకండ్ టైం సర్జరీ అవసరం అవుతుంది. ఎందుకు? డెన్సిటీ కోసం. ఫస్ట్ టైం డెన్సిటీ పెట్టొచ్చు కదా అని చాలా అడగొచ్చు. మనం ఎంత డెన్సిటీ ప్లాన్ చేసినా ఆప్టిమైజ్ గ్రోత్ మాత్రమే వస్తుంది. తర్వాత ఉన్న గ్యాప్స్ లో మనం సెకండ్ టైం పెట్టుకుంటే డెన్సిటీ బాగా వస్తుంది. కాబట్టి క్రౌన్ లో ఇవన్నీ మనము ప్రికాషన్స్ తీసుకుంటే తప్ప రిజల్ట్స్ మనకి సరిగా రావన్నమాట. క్రౌన్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గమనించాల్సింది ఏంటంటే, ఆర్టిస్టిక్ డిజైన్ ఉన్న సర్జన్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అదే. రెండవది హై ప్రెసిషన్ ఉన్న సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. మూడవది గ్రాఫ్ట్స్ యూసేజ్ ఇన్ ఎఫిషియంట్ మేనర్, అంటే గ్రాఫ్ట్స్ ని ఏ విధంగా తెలివిగా వాడతారు, ఎక్కడంటే అక్కడ ఇంప్లాంట్ చేయకుండా ఏ విధంగా వాడతారు. ఈ 3 పాయింట్ల మీద క్రౌన్ డెన్సిటీ మీకు క్రౌన్ రిజల్ట్స్ డిపెండ్ అయి ఉన్నాయి. అందువల్ల మంచి సర్జన్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రౌన్కి ఫ్రంట్ లాగా మనకు స్ట్రైట్ గా పెట్టుకోము. ఫ్రంట్ క్రౌన్ లో ఇంప్లాంట్ చేసే గ్రాఫ్ట్స్ ఫ్రంట్ లాగా స్ట్రైట్ పెడితే అది మనకు నిలబడుకొని నిటారుగా ఉండడము, మనకు ఆల్రెడీ తలలో ఉన్న హెయిర్ లో బ్లెండ్ కాకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అందువలన మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ 3 పాయింట్లు మనం గమనించగలిగే డోనర్ బాగుంటే డెఫినెట్ గా క్రౌన్ ట్రాన్స్ప్లాంట్స్ మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.